దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? పరలోకములో ధనము సంపాదించుకోవాలి. ఎక్కడ ధనము సంపాదించుకోవాలి? పరలోకములో ధనము సంపాదించుకోవాలి. నీ ధనము దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు, ఇదిగో నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నీవేం చేయాలంటే అనేకులకు పంచిపెట్టే అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం. నిజముగా చాలామంది కరోనా టైంలో వారి హృదయాంతరంగంలో కరిగిపోయి ఏం చేశారు? లక్షలు తీసుకొచ్చి అనేకులు పేదలకు పంచిపెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుడు దానికి ప్రతిఫలం ఏమివ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అందుకని సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం, కలిగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో, దేవుడు నీకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యములో నీవేం చేయాలి? కొంత భాగము ఇతరులకు ఏం చేయాలి? పంచిపెట్టే అనుభవంలోకి రావాలి. నీవు నీ గుప్పులు విప్పడం నేర్పుకొచ్చుకుంటే ఆకాశమందున దేవుడు నీ విషయంలో గుప్పులు విప్పడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.